పిలవమని హెచ్చరిస్తున్నాను. మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు మొక్కలందరూ ముందు బిడ్డ కోటపల్లి అమరత గీరదలు మట్టు వలస ఆపద బాంధవులు త్రిపులైటీ రామసాధకులు మనందరూ అభిమాన నాయకులు చీపురపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నదాతలు ఆంజనేయ శర్మ కదా పొలిటి బ్యూరో సభ్యులు ఉత్తరాంధ్ర ముందు బిడ్డ కోటపల్లి అపరాధ గీరదలు ఆపద బాంధవులు మనందరూ అభిమాన నాయకులు గౌరవనీయులు చీపురపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళా వెంకటరావు ఆధ్వర్యంలో అన్నదాతకు పద్ధతిగా ప్రతి ఏడాది రైతులకు 20,000 రూపాయలు భారీ సాంప్రదాయ కార్యక్రమం జరుగుతూ ఉంది. గౌరవనీయులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ చీపురపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళా వెంకటరావు గారి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. యువ నాయకులు యువనేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామమల్లిక్ నాయుడు గారు, విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కనిశెట్టి అప్పలనాయుడు గారు, గౌరవ అందరి సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత భారీ
పాల్గొని అన్నదాత సుఖీభవ ఇప్పుడు అందరూ ముఖ్య నాయకులందరూ మధ్య రావాలి. ముఖ్య నాయకులందరూ మధ్యలో రావాలి. మిగతా వాళ్ళు ముఖ్య నాయకులు రావాలి. 4 మంది ముఖ్య నాయకులు మధ్యలో రావాలి. తదనంతరం ఇప్పుడు సార్ పెద్దలు వచ్చి మాట్లాడతారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇప్పుడు స్టేజ్ పైకి మన పోవలసిందిగా కోరుతున్నాం. తదనంతరం సారు మాట్లాడతారు. ఎక్స్ ఎంపీపీలు, ఎక్స్ జెడ్పీటీసీలు, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం. ఈరోజు వేదిక పైకి కలిసెట్టి అప్పలనాయుడు గారిని, అలాగే పెద్దలు గౌరవనీయులు యువ నాయకులు మన రామ్ మల్లిక్ నాయుడు గారిని, అలాగే సీనియర్ నాయకులు త్రిమూర్తులరాజు గారిని, అలాగే గద్దె బాబురావు గారిని, వాళ్ళతో పాటు 4 మండలాల ముఖ్య నాయకులు ఎంపీ గారు, అలాగే 4 మండలాల ముఖ్య నాయకులందరూ వేదిక మీదకి వచ్చి మీ అమూల్యమైన ముఖ్య నాయకులు 4 మండలాల ముఖ్య నాయకులు త్రిమూర్తులరాజు గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్లు, అలాగే మాజీ ఎంపీపీలు, ఈరోజు ఇంత భారీ ర్యాలీని చేపట్టిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం అధికారంలోకి రావడం కోసం సూపర్ 6 అనే కార్యక్రమాన్ని మనం చేపడతామని చెప్పాం. సూపర్ 6 కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. ఈరోజు అదే హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ కింద తొలి విడతైన 7,000 రూపాయలు రైతన్నలందరికీ ఇచ్చి చూపించామని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. దీనికి ముందు మరి తల్లికి వందనం చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నాం, దేశం మెలేసి చెప్తున్నాం, ఇచ్చి తీరామని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలా మనం చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ముందుకు పోతుంటే, ఇచ్చిన హామీలన్నీ కూడా ముందుకు మనం తీసుకుపోతుంటే ఓర్వలేక చూడలేక వైసీపీ నాయకులు అవాకులు లేకుండా పోయాడని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఆ రోజు యువగలం పాదయాత్ర మొదలుపెట్టినాడు లోకేష్ గారు చెప్పారు. ఈ రోజు దేశం ములేసి తోడగొట్టి పులివెందులు గెలిపించి చూపించాడని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇలానే మనం హామీలన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఏమాత్రం వెనకాడలేదు. మనం వచ్చిన తర్వాత రాజధాని ఉరుకలు తీస్తుంది, మనం వచ్చిన తర్వాత పోలవరం పరుగులు తీస్తుంది, మనం వచ్చిన తర్వాత మరి మెగా డిఎస్సి పూర్తయింది. ఇవాళ 16,600 మంది నిరుద్యోగాలకు ఉద్యోగాలు వస్తున్నాయి. అదేవిధంగా మరి నారా లోకేష్ గారు మాట ఇచ్చిన విధంగా విశాఖపట్నాన్ని ఐటీ క్యాపిటల్ చేశారు. ఐటీలో అనేక కంపెనీలు, టీసీఎస్ వచ్చింది విశాఖపట్నానికి, రేపు కాగ్నిజెంట్ రాబోతుంది విశాఖపట్నానికి. అదేవిధంగా మరి గూగుల్ కూడా అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ విశాఖపట్నంలో పెట్టబోతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం యొక్క దమ్ము ధైర్యం అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ, ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఉన్నామో అవి తప్పకుండా ఇచ్చి తీరుతాం, ప్రతి హామీని నిలబెట్టుకుంటాం, ముందుకు సాగుతాం. ఇదే విధంగా రేపు జగన్ కూడా పులివెందుల్లో డిపాజిట్లు రావు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాబోయే 30 సంవత్సరాలు పాలించడం ఖాయమని ఈరోజు ప్లెజర్ తీపిచ్చారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన పులివెందుల ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ట్రాఫిక్ ఆగిపోయింది, మేము కొంచెం వెనక్కి వస్తాము. ముందున్న వాళ్ళందరూ సైడ్కి వచ్చేయండి, ఒక రోడ్డు ఖాళీగా ఉంచిస్తారు, వెళ్ళిపోతారు. మన వాళ్ళందరూ ఈ రోడ్లోకి వచ్చేయండి, వెనక రోడ్లోకి వచ్చి. గౌరవనీయులు శివురుపల్లి శాసనసభ్యులు
వ్యవసాయం అంటే చాలా అభివృద్ధిగా ఉన్న వ్యక్తి. మన ప్రాంతానికి తోటపల్లి కానీ మడ్డువలస కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పట్టుబట్టి ఈ ప్రాంతానికి నీరు తెచ్చిన గౌరవనీయులు కిమిడి కళా వెంకటరావు గారికి, అలాగే యువ నాయకులు సోదరుడు అద్భుతంగా ఈరోజు మాట్లాడారు. చాలా విశేషంగా, చాలా ఆకట్టుకునే విధంగా మంచి వక్తగా అద్భుతంగా మాట్లాడారు. రామలింగ నాయుడు గారికి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే మాజీ విప్ గౌరవనీయులు గద్దిబాబురావు గారు, అలాగే సీనియర్ నాయకులు రాజుగారు, 4 మండల పార్టీ అధ్యక్షులు, ఎన్డీఏ కుటుంబ నాయకులకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అద్భుతమైన అవకాశాలు ప్రజలిస్తే ప్రభుత్వం ఈరోజు అనుకున్న మాట ప్రకారంగా ఇంకొక అడుగు ముందుకేసి ఇంకా ఇవ్వాల్సిన పథకాలు మేనిఫెస్టోలో మనం ప్రకటించకుండా అదనంగా ఇచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వారు విజనరీతో, వారి ఆలోచనతో రైతానికి అండగా ఉండాలని ఈరోజు రైతులకు ఇచ్చిన కేంద్ర సహకారంతో మనం ఈరోజు రైతాంగం అందరం కూడా అండదండలుగా ఉన్నాం. అతి ముఖ్యంగా ఈ చివరి నియోజకవర్గానికి ఒక సరైన వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కళా వెంకటరావు గారికి బాధ్యతలు అప్పచెప్తే ఈరోజు నాకైతే చూస్తే ఆనందం కలుగుతుంది. ఆ రోజు నేను నామినేషన్ రోజు వచ్చిన రోజు చూశాను, ఈరోజు చూస్తున్నాను, భవిష్యత్తులో కూడా చూస్తున్నాను. శాశ్వతంగా ఈ సీర్బిల్ నియోజకవర్గంలో ఇక కళా వెంకటరావు గారికి ఇక తిరిగి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి అనుభవం, వారి నిజాయితీ, అలాగే అన్ని వర్గాలని సమానం చూసుకునే గౌరవం, అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ నియోజకవర్గానికి వారికి బాధ్యత అప్పచెప్పిన తర్వాత రోజు రోజు కూడా డ్రాప్ పెరిగి ఈరోజు పార్లమెంట్లో కానీ, జిల్లాలో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఈ నియోజకవర్గం ఇస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, వారి నాయకత్వంలో ఈ చీర్మిల్ నియోజకవర్గంలో భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా సరే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతాంగం కేడర్ అందరూ కూడా ఈరోజు సమన్వయంతో అద్భుతమైన ర్యాలీ చేశారు. నేను ఆ రోడ్డుని చూసుకుని వస్తే ర్యాలీ చూసి చాలా ఆనందం కలిగింది. అదే చెప్పాను కళా వెంకటరావు సార్కి, చాలా అద్భుతంగా ఉంది సార్, చాలా ఆనందంగా ఉంది. వారందరూ చాలా ప్రేమగా, అభిమానంగా రైతాంగం కూడా స్వచ్ఛందంగా వచ్చి మన మద్దతు తెలిపారంటే నాయుడు నియోజకవర్గం చాలా మంచిది, మంచి వ్యక్తులు, రైతాంగం కూడా మంచి వాళ్ళు, కేడర్ కూడా చాలా మంచిగా ఉంటారు, ఇది శాశ్వతంగా ఎప్పుడు ప్రేమగా ఉండే నియోజకవర్గం చెప్పడం నాకు చాలా ఆనందం కలిగింది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి జరగబోతుంది. ఎందుకంటే వారిని చూస్తున్నాను గత 1 ఇయర్ నుంచి. ఎందుకంటే ఈ నియోజకవర్గం మీద ఎంత శ్రద్ధ ఉందో నేను కానీ లేకపోతే కొంతమంది కార్యకర్తలు కానీ చదువుతున్నప్పుడు చెప్తున్నారు, చాలా అద్భుతంగా చేస్తారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా నా పనిగా, నా బాధ్యతగా వారు చేస్తున్నారంటే ఈ నియోజకవర్గం పట్ల. ఎందుకంటే ఈరోజు వారిని తీసుకొచ్చి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించి ఒక తెలుగుదేశం పార్టీని జెండా ఎగరేశారు ఎన్డీఏ కూటమి నాయకత్వం అందరూ కూడా. అలాంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం కానీ, ప్రజల కోసం కానీ, రైతాంగం కోసం కానీ, వ్యాపారస్తుల కోసం కానీ అన్ని వర్గాలకు కూడా అందుబాటులో ఉండి ఈ అద్భుతం పరిపాలనిస్తున్నారు. ఎప్పుడైనా సరే నాయకుడు రావాల్సింది ప్రజలకి ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడడం కాకుండా ఈరోజు ప్రజల మధ్యలో ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తికి ప్రజలందరూ కూడా మద్దతిస్తున్నది మరొక నిరూపించుకుంటూ వాళ్ళ రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా మచ్చ లేకుండా, ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా అద్భుతంగా పరిపాలించారు. అందుకే మీరు బ్రాహ్మణ పట్టణం పెట్టారు. రేపు కూడా భవిష్యత్తులో కూడా మనం చూస్తాం. వారి నాయకత్వంలో ఈ తీర్పుల నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతానికి మీకు సందేహం లేదని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చి ఈరోజు అద్భుతమైన కార్యక్రమానికి అవకాశం కల్పించి మీరు గౌరవించినందుకు మన నాయకులు కళా వెంకటరావు గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. అందరూ కూడా మన కరతాళ ధ్వనులతో ఒకసారి తప్పట్లు పడవలసిందిగా కోరుతున్నాం. కేక్ కటింగ్ తదనంతరం సార్ మాట్లాడతారు. ఈరోజు పులివెందులో గౌరవనీయులు చీపురుపల్లి గౌరవ శాసనసభ్యులు కళా వెంకటరావు గారు, విజయనగరం పార్లమెంటు గౌరవ సభ్యులు అప్పలనాయుడు గారు,
రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరైనా ఆయనకి రాజుగారికి ఏ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మధ్యలో నేనున్నా. నేను ఒకటి మనవి చేస్తున్నా మీ ఇద్దరికి, అయ్యా వినండి. మన పక్కనే రైట్ సైడ్ 2 ఎకరాల 25 సెంట్లు స్థలం ఉంది. దాంట్లో చీపురుపల్లి డివిజన్ చేశారు, కానీ పిఎస్పి ఆఫీస్ గరివెళ్ళలో ఉంది, ఆర్టీఓ ఆఫీసు గరివెళ్ళలో ఉంది. ఎక్కడికి వెళ్దామన్న ఆఫీసులో పాములు తప్ప మరొకటి లేవు. కాబట్టి ఈ పక్కనున్న 2 ఎకరాల 25 సెంట్లు ఎంఆర్ఓ ఆఫీసు, కోర్టు, ఆర్టీఓ ఆఫీసు, డిఎస్పి ఆఫీసు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు మొత్తం కూడా ఒక కాంప్లెక్స్ కింద వస్తుంది. ఇది ప్లాన్ కూడా వేయించాను. దయచేసి మీరిద్దరు చేస్తే శాశ్వతంగా మీ పేరు ప్రఖ్యాతులు అన్నీ చీపురుపల్లిలో ఉండిపోతే ఏ అనుమానం లేదు. చీపురుపల్లి నడిబొట్టున ఆఫీసు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎంత సౌకర్యంగా ఉందో ఈ ఆఫీసులు కూడా కడితే అంతకన్నా ఎక్కువగా సౌకర్యంగా ఉంటుందని వారిద్దరికీ సవినయంగా సగౌరవంగా మనవి చేసుకుంటూ, జగన్ గురించి ఇందాక చెప్పాడు మల్లిక్ నాయుడు, దాని గురించి మనం అంటే ఎన్నిసార్లు ఎక్కువ చెప్తే అంత విలువ అతనికి ఇచ్చాడు. అయిపోయింది ఆ కథ, ఎప్పుడో అయిపోయింది. 11 మంది ఎమ్మెల్యేలు, 11 నిమిషాలు అసెంబ్లీలో కాలయాపన, 11 మంది క్వార్టరీ, అన్నీ 11లే. రేపు ఈ 11లో ఆ ఒకటి తీసేస్తే మిగిలేదు ఒకటి. అది కూడా ఉంటుందో ఉండదో భగవంతుడు తెలియదు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి కష్టం మనందరం అనుభవం, ఇది వాస్తవం. ఇప్పుడు అదే రీతిలో అదే పందాలో లోకేష్ గారు కూడా కష్టపడుతున్నారు. ఆయన కూడా భవిష్యత్తు ఉన్నది, త్వరలోనే భవిష్యత్తు ఉంటుంది అని మనం చేసుకుంటూ తెరదీస్తాం. పెద్దలు గౌరవనీయులు బాబురావు గారు, నమస్కారం సార్. బాబు అందరికీ నమస్కారం. ఈరోజు రైతులైతేనేమి, మండల పెద్దలైతేనేమి, గ్రామ పెద్దలు, రైతులు అందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున చేసినందుకు మొదటిసారిగా మీకు అందరికీ నేను అభినందిస్తున్నాను. అలాగే పార్లమెంటు సభ్యులు మిత్రులు అప్పలనాయుడు గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ విప్పు గౌరవనీయులు బాబురావు గారు, పెద్దలు గౌరవనీయులు త్రిమూర్తిరాజులు గారు, యువకుడు ఉత్సాహవంతుడు, మీరు రాత్రి పగలు తిప్పేస్తున్నారు శుభ్రంగా. మీరు ఎక్కడంటే అక్కడ తిరిగేసి కొంచెం తగ్గించి అన్న కూడా తగ్గకుండా మీరు పిలిస్తే మాకు తెలియకుండా కూడా వచ్చేస్తున్నాడు. మీ అందరూ అభిమాన పాత్రుడు, నాన్ కాంట్రవర్షియల్ మ్యాన్, ఎవరితోని తగులు లేవు, అందరి అభిమాని కాబట్టి రామ్ మల్లిక్ నాయుడు గారు, అలాగే మిగతా రామనాయుడు గారు, రామచంద్రుడు గారు, రాజు గారు, సన్యాసి నాయుడు గారు, మహేష్ గారు, అదేవిధంగా మోతీలాల్ నాయుడు గారు, అదేవిధంగా సన్యాసి నాయుడు గారు, అలాగే మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చందు గారు, ఇక్కడ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రామారావు గారు, మిగతా పేరు పేరున పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, సోదరులారా సోదరిమణులారా, ఈవేళ ఈ విజయోత్సవ ఏ విధంగా అయితే రైతులందరికీ మరి అన్నదాత సుఖీ భవ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని మీకు చెప్పారు, అదేవిధంగా మరి ఈ రోజున 7,000 ఇచ్చారు. మిగతా రాబోయే 13,000 కూడా దఫదఫాలుగా 2 సార్లలో కలిపి
మొత్తం మీకు 20,000 అందే విధంగా చేస్తామని కూడా చెప్పారు. రైతే వెన్నెముక, తర్వాత బీసీలే ఈ పార్టీకి వెన్నెముక. మరి గ్రామాల్లో ఉండేటటువంటి హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో రైతు రూపంలోనా రైతు కూలీ రూపంలోనా మరి మనందరం ఉన్నాం. అందువల్ల ఇచ్చినటువంటి డబ్బంతా కూడా రైతుది 1000 ఓట్లు ఉండే ఊరికి 30 లక్షల పైన అందింది. అలాగే పీకే పాలవలసలో మేము వెళ్ళాం, 57 లక్షల పైన అందింది. ఇవన్నీ తీసుకుంటే 26,000 పంచాయతీలు ఉన్నాయి. అన్నిటికీ కలిపి ఎంత డబ్బు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. అలాగే తల్లికి వందనం ఇచ్చారు. ప్రతి ఊరికి 25 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వాళ్ళకి, కమ్యూనిస్టులకి, ఇండిపెండెంట్కి ఎవరున్నా అందరికీ వాళ్ళ తాలూకా మీ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మీ పిల్లలు చదువుతున్నారు, పిల్లలందరికీ 2 ఉన్నా 3 ఉన్నా. మా రాజంలో ఒక ఆయన ముస్లిం ఆయనకి 6 పిల్లలు ఉంటే 6 పదులు 60 ప్లస్ 3, 6 3 18, 78,000 ఒక్కడికే అందిందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. కర్లా వెళ్ళాం, మరి ఇంటింటికి కరపత్రం ఇస్తుంటే అక్కడ 2 తోటికోడళ్ళు ఉన్నారు, మనిషికి 3 పిల్లలు ఉన్నారు. 2 మరి ఒక ఇంట్లోనే ఉన్నారు, తల్లి తండ్రి ఉన్నారు. తండ్రికి పెన్షన్ వస్తుంది. మరి 6 పిల్లలకి 78,000 వచ్చింది. మళ్ళీ రైతుల కింద రైతు భరోసా వచ్చింది. మొత్తం 1,00,000 దాటిపోయింది ఒక ఇంటికి. అలాగే అన్ని పార్టీలలో ఉన్నారు, వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాం కానీ వాళ్ళు మానేయలేదు. అందరి గురించి చూసేటటువంటి వ్యక్తి. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ సంక్షేమం కోరేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి మనం సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6లో ఇవి మరి పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నాం. డిఎస్ఏ వేసేయడం జరిగిపోయింది. పరీక్షలు కూడా 1 వస్తున్నాయి. మొన్నే నేను బిల్లల వలస వెళ్తే అక్కడ 3 ఆ ఊర్లో కానిస్టేబుల్కి 3 ఉద్యోగాలు వచ్చాయి. 3కి నా చేత సన్మానం చేయించారు. ఈ గొప్పతనం లోకేష్ బాబుదని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా 10 లక్షల కోట్ల రూపాయలు ఖరీదు కలిగినటువంటి ఫ్యాక్టరీలన్నింటినీ కూడా మన రాష్ట్రంలో తెస్తున్నారు. ఈ 10 లక్షల కోట్ల ఫ్యాక్టరీలు 30 లక్షల కోట్లు వ్యాపారం చేస్తే కానీ వాళ్ళకి కిట్టదు. మరి 30 లక్షల వ్యాపారం చేస్తే 1,27 కోట్ల రూపాయలు ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీ. ఎవరిని అడగకుండా, బలవంతం చేయకుండా 27 లక్షలు వస్తుంది. 10 లక్షలకి 27,000 కోట్లు. మరి 27,000 కోట్లు ఎంత అయింది? 80,000 కోట్ల పైన ట్యాక్స్ తెస్తుంది. అది చంద్రబాబు నాయుడు తాలూకా దూరదృష్టి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి ఆ డబ్బు వస్తే ఇప్పుడు మనం ఇస్తున్నవన్నీ కూడా నేను చెప్పినవి డబుల్ ఇవ్వచ్చు, ప్రాజెక్టులు కట్టవచ్చు. మరి జాట్ చేసిన పాడైపోయిన రోడ్లు ఎంత బొక్కలు కప్పుతున్నా మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాయి. అవి జగన్ పెట్టిన బొక్కలు అలాంటివి 5 సంవత్సరాలు వదిలేశాడు కాబట్టి మరి ఎంత మీదకి కప్పినా కింద నుంచి ఇతరునికి వెళ్ళిపోతున్నాయి. మరి వాటన్నింటినీ మళ్ళీ పండుగ ముందు బాగు చేస్తాం, దసరాకే బాగు చేస్తాం అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి ఈవేళ జగన్ మాట్లాడుతున్నారు, ఆయన ఏదో వాళ్ళ నాన్న చనిపోయాడు, ఒకసారి చూద్దామని చూస్తారు. దోలు తీరిపోయిందా లేదా? తాగినోడికి దోలు తీరిపోయింది. ఏదో భూములు వచ్చాయి. మనకు భూములో వాళ్ళకేమో కట్టలు, నోట్ల కట్టలు. మరి ఎక్కడెక్కడ దాయలేక ఏ ఫార్మ్ హౌస్లో, హైదరాబాద్లో అక్కడ ఇక్కడ చెట్టు కింద, పొట్ట కింద, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా పెట్లు అక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏదో రైతులు కష్టంలో ఉన్నారని 4 పెట్లు కూడా ఇవ్వడండి. ఓన్ రైతులకే అక్కర్లేదండి. వాళ్ళ నాన్న చచ్చిపోతే వాళ్ళ సెల్లుకి ఏదో ఇమ్మన్నాడట, అది గొడవ. ఆ సెల్లుకే ఉన్నాడు, నీకు ఇస్తాడేట? సెల్లుకేమని ఇచ్చాడా? అమ్మకేమని ఇచ్చాడేటి? కొడుకు దగ్గర అమ్మాయి లేదంటే మరేటి ఉంది?
మరి ఆయన ఎలాంటి వాడు అనడానికి నేను భాష, రాజకీయంలో ముఖ్యమంత్రి చేశాడు ఆయన, ఓ పార్టీకి ప్రెసిడెంట్, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి. మరి వాళ్ళ అమ్మ మీద దయలేదు, చెల్లెల మీద దయలేదు, ప్రజల మీద దయలేదు. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనిషి. ఆయన భాష, ముష్కరుడు వాడినటువంటి భాష వాడాడు. రెండిట్లోనే ఓడిపోతాడని తెలిసిపోయింది. ఎందుకు 5 సంవత్సరాలు ఈయన ముఖం చూస్తే కదా. విజయవాడ వస్తే లాఠీలకి గట్టా మీరు ఖర్చులు పెట్టేస్తారు, రాకండి ఇంటికాడే ఉండండి అని చెప్పి నేను విజయవాడ రానివ్వలే. ఒక్కసారి బుద్ధి చెప్తే తెలివి వస్తుందిలే అని అంటారు కదా. సుడేరికి సొరకేస్తే ఆ సుడిపోద్దట. అందుకు ఏడు చేయాలా ఆయన వాడిన భాష. చంద్రబాబు నాయుడు గారు, మీకు వయసు అయిపోతుంది, అయిపోయే ముందు ఇలా నన్ను ఓడించడం ఏంటి? నీ వయసు కూడా 50 దాటిపోయింది, జ్ఞాపకం ఉంచుకో జగను. నువ్వెప్పుడైతే ప్రకృతికి విరుద్ధంగా మాట్లాడుతున్నావో, తల్లికి విరుద్ధంగా మాట్లాడుతున్నావో, చెల్లికి విరుద్ధంగా మాట్లాడుతున్నావో, ప్రకృతిలో ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం మొత్తం మీద ముఖ్యమైన నాయకుడు, సీనియర్ నాయకుడు, అందరూ ఇవాళ ఏదైనా ఉంటే మా చిన్నప్పుడు హరికృష్ణ గారు ఒక కథ చెప్పారు. మరి కృష్ణ సినిమా యాక్టర్ బాగా ఊపినది ఉన్నప్పుడు నేను ఇన్ని సినిమాలు చేస్తున్నాను అది ఇది అని చెప్పి మన ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చాడట. వచ్చి అన్నగారు మరి నా ఎంత స్పీడ్గా మీరు నాగేశ్వరరావు లేడని అన్నాడట. అంటే రామారావు గారు అన్నారంట, మరి ఎందుకురా ఇవన్నీ 116 గుంజీలు ఎవరు ముందు వేస్తారో చూద్దాం అంటే, నేను ముందు వేస్తానని బాగా 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 తీసాడట కృష్ణ. 116 అయిపోయాయండి అన్నాడట. ఆ తర్వాత రామారావు గారి గుంజీలు తీశారట. కృష్ణ నువ్వు లెక్క పెట్టి అన్నాడట. అది లెక్క కన్నా స్పీడ్గా ఈయన గుంజీలు తీస్తున్నాడట. సగం అయ్యేసరికి అన్నగారు మరి వద్దండి, మరి మీరు తీయమంటే నేను తీయలేని కాలు మీద పడిపోయాడట. చంద్రబాబు నాయుడు గారు ఎక్కినట్టు నువ్వు ఎప్పుడైనా బస్సు మెట్లు ఎక్కావా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా బస్సు మెట్లు ఎక్కాడంటే? ఏదైనా నువ్వు ఇప్పుడు రామ్మలిక్ నాయుడుతో అప్పలనాయుడుతో పరిగెడతావా? చిన్నప్పటి నుంచి కుట్రలు, కుపత్రాలు, తల్లి మీద కుట్రలు, తండ్రి మీద కుట్రలు, అప్పగెల మీద కుట్రలు, చదువుకుంటే కాలేజీలో మాస్టర్లు కొట్టడం. మరి ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇప్పటికైనా పులివెందల్లోనే అర్థం చేసుకొని సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. 12,000 ఓట్లుంటే 680 ఓట్లు పడ్డాయి. అంటే 1000కి ఎంత? ఒక్కోటి కూడా కాదు, 1000 ఓట్లకి 1/2 ఓటు పడింది. 12,000 ఓట్లకి 1/2 ఓటు పడింది. పోనీ 1, 2, 3, 5% ఏతురు జనం. ఎప్పుడైతే ఈ ముష్కర భాష చంద్రబాబు నాయుడు గారి మీద 2 రోజుల ముందు మాట్లాడాడో అయిపోయాడు. నువ్వు మాకు మరి వద్దురా బాబు, ఇంకా ఉన్నైనా చూసుకుంటాం. ఎందుకంటే 43,000 కోట్లు తిని 12 సంవత్సరాల నుంచి కోర్టుకి వెళ్ళడు, అక్కడ జరగనివ్వడు, ఏది కానివ్వడు. కానీ మీకు ఈ సెంటర్లో ఇప్పుడు మీరు ఎవరిదైనా పర్సు పోద్ది. సాయంకాలంకే పోలీసు వాడు లోపలితో వేస్తాడు, ఎల్లుండి ఉదయం మేజిస్ట్రేట్ గారేమో అడిగి 20 రోజులు జరిమానా వేసేస్తారు. మరి ఈ పెద్ద మనిషి 43,000కి 12,000 అయింది. మళ్ళీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల్లో ఒక సారా మీదే ఎంతోటి వెళ్ళిపోస్తుంది, పెట్లకి పెట్లు. ఇంకెన్ని బొక్కలు ఉన్నాయి? మరి ఈ బొక్కలన్నీ కలిసి పెద్ద బొక్కలు ఇంట్లో వేస్తారు కదా, ఆపుతారేంటి? పోస్తారా లేదా? గడికి పడండి, వెయ్యాలా? పోస్తేనే జనం బాగుపడతారు. కాకపోతే మళ్ళీ ముష్కర్లు అందరూ వెనకాల తయారై మన మీద పడతారు, వసూలు చేస్తారు. అమ్మవారి పండుగ అంటారు, వీధిలో పండుగ అంటారు, ఇవాళ మీటింగ్ ఉందంటారు.
శిష్యులందరూ అలాంటోలే కదా, రావణాసుడు శిష్యులు అలాంటోలే, దుర్యోధన శిష్యులు అలాంటోలే. దుర్యోధన ఇంకా లేవుడు దుష్ట చతుష్టయం ఉండేదా లేదా? మరి అలాగే ఈయనకు ఒక 5 శిష్యులు, మనకేమో ఒక రెడ్డి గారు, ఇంకేదో మధ్యలో ఒక రెడ్డి గారు, ఆ చివరన ఒక రెడ్డి గారు, చిత్తూరు కాసి ఒక రెడ్డి గారు, 5 రెడ్లు ఉండేవారు. వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఒక ఎస్పీకి కలెక్టర్కి మాట్లాడడం, ఎవడు దొరికితే ఆయన బొక్కలో తోసి అని చెప్పడం, ఎవడిని పడితే తీసేయమని చెప్పడం, ఇవన్నీ ఉండే. అందుకోసం జనం సరైనటువంటి సమయంలో సరైనటువంటి భాష, సరైనటువంటి వ్యక్తివి కావు నువ్వు అని చెప్పి 6% ఓటేశారని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, మరి ఈరోజు రైతు సంక్షేమం, చంద్రబాబు నాయుడు గారు ధాన్యం ఇస్తే ఏమైనా ఒక 1/2 కేజీ ఎక్కువ ఎవరికైనా ఇచ్చారా మీరు అని అడుగుతున్నా. ఒక 1/2 కేజీ 1 గ్రాము కూడా ఎవరికి ఇవ్వలేదు. మరి అదే విధంగా డబ్బులు ఇప్పుడు తెల్లవారు మనం ఇంటికి వెళ్ళక ముందే పడ్డాయా లేదా? ఈవేళ రైతుకి మరి ఈవేళ ఇస్తాం డబ్బు అని చెప్పి 20,000 చెప్పారు. మరి రైతుకి ఆ 20,000 రూపాయల్లో మొదటి విడతగా 7,000 ఇచ్చామా లేదా? ఇది ఇంటింటికి ఊళ్ళో అందరం కూర్చున్నప్పుడు అన్ని పార్టీలకు ఇచ్చారు కాబట్టి మనం ప్రతిరోజు చెప్పాలి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, ఇంత ఎత్తున సక్సెస్ చేసినందుకు పేరున పెద్దలకి చిన్నలకి అందరికీ నమస్కరిస్తూ అందరికీ థ్యాంక్ యూ. మరి ఈ రోజున మీరు ఏదైతే అయింది ఎక్కువ తిప్పుతున్నారో అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఎక్కువగా వస్తున్నారు. మీరు అయినా కష్టపడండి. మీద నుంచి నేను మిమ్మల్ని డెవలప్ చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ దగ్గర పనిచేసి మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్దాము అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ మీ అందరూ నుంచి సెలవు తీసుకుంటున్నాను.